ప్రైజ్ లార్డ్. ఈరోజు ధ్యానాంశంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. యేసు మంచి గొర్రెల కాపరికి గొర్రెలకి ఒక మంచి సంబంధం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మన యొక్క సంబంధాన్ని గురించి వివరించడానికి ఇక్కడ నిదర్శనంగా చెప్పబడుతుంది. యేసు ప్రభు ఎప్పుడూ కూడా గొర్రెలని వెంబడిస్తూ, గొర్రెలని దారి చూపిస్తూ, గొర్రెలను రక్షిస్తూ, పోషిస్తూ ఉన్నటువంటి నిదర్శనం. దేవుడు మనతోనే అలాంటి సంబంధం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే కాపరి గొర్రెలతో మాట్లాడుతూ ఉంటాడో గొర్రెలు ఖచ్చితంగా సరైన దారిలో నడుస్తూ ఉంటాయి. అలానే గొర్రెలు కూడా కాపరి యొక్క స్వరం వినాలి. ఈ స్వరం విననప్పుడు దారి తప్పిపోయి అది వెనక తిరగలేనటువంటి పరిస్థితిలో ఎదుర్కొంటుంది. ఇప్పుడు నేను నా గొర్రెలను ఎరుగుదును. ఆయన గొర్రెలను ఎరిగాడు కాబట్టి గొర్రెల కోసం తన ప్రాణం అర్పించి తన జీవితాన్నే ఇచ్చాడు. సజీవంగా ఉండి నిత్య జీవానికి మార్గం ఏర్పాటు చేశాడు. గొర్రెలను ఎరిగి ఉన్నాడు కాబట్టి కనుక మనం కూడా ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం ఏంటి? ఆయనకు ఆజ్ఞలు తెలుసుకోవడం, దానికి లోబడి ఉండటం. అప్పుడు మాత్రమే రెండిటి మధ్యలో సంబంధం మంచిగా ఏర్పడుతుంది. ఆయనను వెంబడించగలుగుతాం. ఆయన యొక్క సంరక్షణ, పోషణ మనకు దొరుకుతుంది. ఇది దేవుడు మనల దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఎప్పుడూ కూడా నేను మిమ్మల్ని కాపరిగా ఉన్నాను, నేను మిమ్మల్ని నడిపించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు లోబడి, ఆయనకు విధేయులమై ఉండి, ఆయన సంరక్షణలో ఉంటే మన సమస్తము కూడా ఆయనే చూసుకుంటాడు. మనం దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కేవలము కాపరి యొక్క స్వరం వినటం. ఎప్పుడూ మనం ప్రార్థనలు చేస్తూ, మనం విజ్ఞాపనలు చేస్తూనే ఉండడం కాదు. ఆయన మనతో ఏం చెప్తున్నాడో కూడా వినాలి. ఆయన స్వరం విని, ఆయనకు లోబడి, ఆయన సంరక్షణలో పోషించబడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్యా, నీకు మహా గొప్ప కార్యముల గురించి వేలాది వందనాలు ప్రభా. నువ్వు మా కాపరిగా ఉన్నావు, మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నావు. కాబట్టి మేము కూడా మీకు విధేయులమై ఉండి, నీకు లోబడి, నిన్ను వెంబడించడానికి నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.